నల్లగట్ల స్వామి దాస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో గల మెయిన్ సెంటర్ లో తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తిరువూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం కస్తూరిబాయి, నాగ నర్సిరెడ్డి, తాళ్లూరి నవీన్, చలమల సత్యనారాయణ, జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి, కాలసాని నాగేశ్వరరావు, మామిడి కుటుంబరావు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రోజు కార్యక్రమాలకి ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సొసైటీ చైర్మన్లు, ఎంపీటీ గద్దల భారతి గారు, మున్సిపల్ చైర్మన్ కస్తూరిబాయి గారు, జెడ్పీటీసీ యర్మల రామచంద్రారెడ్డి గారు, అదే మాదిరిగా తాళ్లూరు నవీన్ గారు, మండల పార్టీ అధ్యక్షులు నాగనర్సిరెడ్డి గారు, చలమాల సత్యనారాయణ గారు, అదే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, గతంలో చూసాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారు. పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఈ పేద ప్రజలు ఏమయ్యారనే ఆ భావన ఈ రోజున కలుగుతుంది. అటువంటి సందర్భంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి అల్వికాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజున ప్రభుత్వం నడుపుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మన కార్యకర్తలందరూ కూడా ప్రజల తరఫున పోరాడి, విద్యార్థుల తరఫున పోరాడి, రైతాంగం తరఫున పోరాడి ప్రభుత్వానికి మరి ప్రజల సమస్యలు తెలియజేస్తూ మన గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అనేకమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం ఇచ్చిన రోజే మనం నిజమైన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి మనం ఎంతో ఉత్సాహం చూపుతాం. మరి మంచి సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి జన్మదిన వేడుకలు అనేకమైన జరుపుకోవాలి. ఆయన నిండుగా ఆయుష్తో, ఆరోగ్యంతో మరి మళ్ళీ అధికారం చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వీరరావు బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.